కేవలం ఈ యొక్క వంటి ఇంట్లో ఉన్న పౌడర్ తో మనము పట్టీల్ని మెరిపించుకోవచ్చు. చూసారా పట్టీలు ఎంత పచ్చగా ఉన్నాయో, అంటే రెగ్యులర్ గా పసుపు రాయటం లేదు అంటే వెండి మనకి రెగ్యులర్ పెట్టుకుంటూ ఉంటే అవి కొంచెం బ్లాకిష్ కలర్ లో ఉంటుంటాయి. ప్రతిసారి మనం బయటికి వెళ్ళి వాటిని క్లీన్ చేయించుకోవాలంటే కష్టము, ప్లస్ వెండి కూడా కరిగిపోతూ ఉంటుంది. అదే ఇంట్లో నేను చూపించిన ఈ చిన్న టిప్ ని ఫాలో అయిపోండి. ఒక ప్లేట్ లోకి, అంటే కొంచెం గుంతగా ఉన్న ఏదైనా ఒక ప్లేట్ లో గిన్నెలోకి మనం పట్టీల్ని తీసుకొని ఇందులోకి బేకింగ్ సోడా అలాగే కొంచెం నిమ్మరసం ని వేయండి. ఈ రెండు ఇంగ్రీడియంట్సే. కావాలంటే కొంచెం 1 లేదా 2 టేబుల్ స్పూన్ల వాటర్ పోయండి. అంతకన్నా ఎక్కువ పోయొద్దు. అట్లాగా నానబెట్టండి. ఒక 10 నుంచి 20 నిమిషాల పాటు నానబెట్టేసి ఆ తర్వాత తీసి కొంచెం కొంచెం బేకింగ్ సోడాని అద్దుకుంటూ మనం బ్రష్ తో రుద్దుతున్నట్లయితే ఇట్లాగా చక్కగా మురికంతా పోయి తెల్లగా వస్తాయి. మనం నానబెట్టినప్పుడే సగం మురికంతా కూడా పోతుంది. చూసారా, నేను ఇంట్లో ఉన్న ఇంకొక పట్టీల్ని కూడా నీట్ గా క్లీన్ చేశాను. నాకైతే చాలా మంచి రిజల్ట్ వచ్చింది. ఈ పట్టీల్ని బేకింగ్ సోడాలో నానబెట్టడం కానీ లేదు అంటే క్లీన్ చేసేటప్పుడు ఖచ్చితంగా వేడి నీళ్ళతోనే క్లీన్ చేయండి. ఈసారి పట్టీలు క్లీన్ చేయడానికి ఈ చిన్న టిప్ ని ఫాలో అవ్వండి. మీకు కనుక ఈ వీడియో నచ్చుతున్నట్లయితే ఉపయోగపడే వాళ్ళకి డెఫినెట్ గా షేర్ చేయండి.